Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్కు సంబంధించి చూస్తే మీరు ఫ్యామిలీ గురించి పాలిటిక్స్ గురించి వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడిన తర్వాత అపోనెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నిజామాబాద్లో మీకు అపోనెంట్ ఎవరని అనుకుంటున్నారు? మాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ మేము నేను స్టాటిస్టిక్స్ ఫాలో సర్వేలు నాకు డేటా నేను దాని మీద బాగా ఆధారపడతా. ఇప్పుడు ఇవాళ మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో నా నియోజకవర్గం కాకుండా బాన్స్వాడ నుంచి 6 మండలాలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో 25 మండలాలు ఉన్నాయి. 25లో ఒక్క సీటు గెలుస్తలేదు కాంగ్రెస్. ఇప్పటికిప్పుడు జరిగినా 6 నెలల తర్వాత జరిగినా ఇప్పుడు ముచ్చటే చెప్తున్నాను. నేను నెల 2 నెలల కింద ముచ్చటే చెప్తాను మీకు. ఓకే, ఇంకా ఏడికింత కాంగ్రెస్ వీకే అవుతుంది తప్ప వాళ్ళు పొడుస్తలేరే. వాళ్ళకు ఓటు శాతం పెరుగుతుంది. ఈ వరదలు ఆ వరదలలో ఏం చేయకపోవడము, ఇంకా రైతులను ఇంక ఇబ్బంది పెట్టడము, ఇప్పుడు యూరియా కొరత, ఇంకా బోనస్లు ఇవ్వకపోవటము, ఇంకా ప్రామిస్లు ఇంకా డిలే అవ్వటము, ఇంకా ఓటు శాతం తగ్గుతుంది. టీఆర్ఎస్ ఎక్కడా లేదు. 25లో టీఆర్ఎస్ ఒకటే చోట గెలవచ్చు అని వస్తుంది. అది కూడా గెలవనీయం మేము. ఏదది ఎక్కడ? ఒక్క మండలంలో ఉన్నది. ఇంతకుముందు మంత్రి ఉండే ఆయన సొంత మండలం, ఇది నా సొంత మండలం కూడా అదే. ఆడ జర్ర ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆడ కూడా గెలవనీయం. ఓకే, సో ఇప్పుడు మనం గెలుపు ఓటముల గురించి మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి ఇండైరెక్ట్గా మీరు గెలవడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు అనేటువంటి మాట కవిత చెప్పారు. నేనే చెప్పిన మేడం. ఎమ్మెల్యేలు అనలేదు, వాళ్ళ జెడ్పీటీసీలు ఫోన్ చేసి నీకే ఓటేసినాం నేను అని చెప్పారు. నాకు మీరు మేనేజ్ వాళ్ళ చేశారా? మండల స్థాయి వాళ్ళు ఎవరు కూడా తెలియదు. నాకు ఫోన్ చేసి బాయ్ సాబ్ నీకే ఓటేసినామని చెప్పారు. చాలామంది చెప్పారు నాకు. ఎందుకట్లా? ఆమెను ద్వేషిస్తారు. ఎందుకేమో మరి. ఎందుకు అట్లా ద్వేషం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి వాళ్ళు చెప్పాలి, నేను ఎట్లా చెప్తా మేడం? ప్రజలు కొట్టిండ్రు. అక్కడ పార్టీ లీడర్లు నా పంచాయతీ ఏంటంటే ఆనాడు పసుపు రైతులు ఏదైతే వేసిరు 170 పైన పసుపు రైతులు వేసి వాళ్ళు 93,000 ఓట్లు తీసుకుర్రు. నా మార్జిన్ అంతా తగ్గింది. నా బాధ అది. అదంతా కవిత వ్యతిరేక ఓటు. వాళ్ళు లేకపోతే ఓటు నాకు వస్తుంది, బీజేపీకి వస్తుంది. నేను 1,50,000 గెలవాలి, 70-75,000 గెలిచిన. అది నా బాధ. అది ఆ బాధ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అట్లాంటి అపోజిషన్ లేదు కదా, పసుపు రైతుల అపోజిషన్ అయితే లేదు, అంతేనా? పని చేసుకుంటే ఎవరు అపోజిషన్ ఉండదండి. వాగ్దానం చేసినప్పుడు నెరవేర్చాలా, ప్రయత్నం చేయాలా, కొట్లాడాలా, కింద మీద పడాలా, చేయాలా. చేస్తే ఉండదు. ఇన్ జనరల్గా కూడా పని చేసుకోవాలి. ప్రజలకు తగ్గట్టు వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు మన నడవడికి ఉండాలి. పొగరుబోతులు లేకుంటే ఎట్లా? ఎవరున్నారు పొగరుబోతులు? ఎవరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఓడిపోయారు. నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగింది. పార్లమెంటు నేను చెప్పేది, అసెంబ్లీలో చాలా పెరిగింది, లోకల్ బాడీస్లో చాలా పెరిగింది. పార్లమెంట్లో కూడా పెరిగిన ఏకైక నియోజకవర్గం నాది. పోయినసారి బీజేపీ ఎంపీలకి, ఇప్పుడు ఉన్న బీజేపీ ఎంపీలకి. ఓకే, అయితే మీ మీద పర్సనల్ అటాక్ అనేది జరిగింది, ఇంటి మీద కూడా అటాక్ జరిగింది, రాళ్ల దాడులు ఇవన్నీ అయ్యాయి. ఎందుకని జరిగాయి అవి? తిండి బాగా ఎక్కువై ఎవరికి బాగా మేసి, ప్రజల సొమ్ము మేసి అజీర్తి చేసి అది ఎట్లా జీర్ణించుకోలేక దున్నపోతులు పడ్డట్టు ఇతరుల ఇళ్ళ మీద పడ్డారు. ఇట్లా నా బండి మీద, నా కాన్వాయ్ల మీద, మా ఇంటి మీద ఇది బాగా కొవ్వుగా విరిగిపోయి తిండి ఎక్కువై అయింది. అవి రాజకీయంగా జరిగిన దాడులా లేకపోతే పర్సనల్గా వ్యక్తిగతంగా జరిగిన దాడులా? తిండి ఎక్కువై జరిగినాయండి. బాగా జీర్ణము పట్టేదానికంటే ఎక్కువ మింగి అయింది. రియలైజ్ అయ్యారా ఇప్పుడు? మరి రియలైజ్ అయ్యారా? అయితే ఇతరులు తెలియదు, ప్రజలు చేయించలేదు రియలైజ్. ఓకే, టీఆర్ఎస్ పార్టీ రివైవల్ ప్రసక్తే లేదు. అది పార్టీ పరంగా జరిగిందా, వ్యక్తిగతంగా జరిగింది అనుకుంటున్నారా మీరు? అది కుటుంబ పరంగా జరిగింది. కళ్ళు నెత్తికెక్కి, కొవ్వు నెత్తికెక్కి కుటుంబానికి జరిగింది. సో అది భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ జరగవా? దేన్ని తీసుకొని కొట్టాలో కొడతాము. ఆ రోజు ప్రభుత్వం ఉన్నది పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసారు. ఇప్పుడు ఏం అడ్డం పెట్టుకొని చేస్తారు? అరవింద్ టార్గెటా? అవన్నీ అయితే సిఆర్పిఎఫ్ నాకు
కేంద్ర ప్రభుత్వము ఇక రాష్ట్ర ప్రభుత్వములు కాపాడతలేరని కేంద్రం సెంట్రల్ సిఆర్పిఎఫ్లు కాల్చి పడేస్తారు. వాళ్ళు కాలుస్తే మిస్ కూడా కాదు, ఈడగాలిస్తే ఈడ తగులుతుంది, ఈడగాలిస్తే ఈడ తగులుతుంది, షోకుంటే దా. అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? అంత సీన్ లేదు టీఆర్ఎస్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎక్కడండి, అలా ముఖ్యమంత్రి 100 మంది 1000 మంది పోలీసు వాళ్ళని పెడితే కానీ రాలేని పరిస్థితి ఊర్లకి. వీళ్ళ ముఖాలకి ఎన్నడూ వస్తారు ప్రజల మధ్యలోకి వస్తే దేని తీసుకొని కొడతారో ప్రజలు తెలియదు. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ అంటున్నారు, ఆ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కవిత సపరేట్గా బయటకు వస్తారా, తనే ఒక పార్టీ పెట్టుకుంటారా అనేది బోల్డని ఊహాగానాలు ఉన్నాయి. తను నిజామాబాద్ గురించి తను మళ్ళీ ఇప్పటికి కూడా ఆలోచిస్తారు. కాదు మేడం, లిక్కర్ స్కామ్ టీఆర్ఎస్ పార్టీ చేసిందా, కవిత చేసిందా? మీరు 1000 కోట్లు టీఆర్ఎస్ గులాబీ జెండా మింగిందా, కవిత మింగిందా? సో నేను టీఆర్ఎస్ జెండా వదిలేసి వచ్చాయగానే అటు వెళ్ళిపోతాయి, అటు లిక్కర్ స్కామ్ పాపాలన్నీ కడిగిపోతాయి. అది కేవలం కవిత మీదే ఉంది, మిగతా బీఆర్ఎస్ లీడర్లు ఎవరి మీద రాలేదు కదా. ఈ కారు ఆ కారు అందరి కారు అన్నీ ఉన్నాయి, మస్తున్నాయి. కాళేశ్వరము ఇంకా దునియా ఉన్నాయి వీళ్ళ మీద స్కాములు. వీళ్ళు ప్రతి గొర్రెల స్కాము, బర్రెలు మింగినండి. ఎక్కడికి పోతారు మేడం, ప్రజలు మర్చిపోరు, మేము అరవనీయం కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం ఉంది, ఆ తర్వాత దునియా ఉన్నాయి, ఇంకా రానివి కూడా మస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ది ఉంది, గొర్రెల స్కామ్ ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందా? చెట్లు పెట్టింది కూడా స్కామే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అది కూడా స్కామే. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారమా మీరు అంటోంది? అదేదో ఈ చెట్లు పెట్టేదే హరితహారమేమో ప్రభుత్వం తరపున హరితహారం, గ్రీన్ ఇండియా సంతోష్ ఎంపీ సంతోష్ చెట్లు పెట్టే దాంట్లో దునియా స్కామ్ ఉంది. ఓకే. సో ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వీటన్నిటికీ ఒకటేదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు కదండి. కాళేశ్వరం కళ్ళకు కట్టినట్టు పెద్ద స్కామ్ జరిగింది, ఓపెన్గా డిజైన్లు మారినాయి, కరప్షన్ జరిగింది. మీకు ఒక జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందులో స్పష్టంగా ఉన్నది. నువ్వు యాక్షన్ తీసుకోవాలా, నువ్వు అరెస్ట్ చేయాలా, నువ్వు కేసు నడిపియాలా, జైల్లో పెట్టాలా, కరెక్ట్ ఆ సమయం వరకు టైంపాస్ చేసి సిబిఐ కప్ప చెప్తా అంటావు. దాని వెనుక మర్మమేంది? నిన్ను వాళ్ళు జైల్లో వేసారు కదా, ఒకటి డ్రోన్ ఎగరేసారని. మరి నువ్వేవా జైల్లో? ఏమా పౌరుషం? వ్యక్తిగతంగానే చర్యలు తీసుకోవాలంటారా? నిజంగా అవినీతి వ్యక్తిగతం ఎందుకు అవుతుందండి కాళేశ్వరం? కానీ వ్యక్తి మాత్రం ఉన్నాడు కదా అక్కడ, జైలుకు పోయినాయన ముఖ్యమంత్రిగా. ఏవా జైల్లో? అందుకే సిబిఐకి ఇచ్చారు కదా అప్పుడు. మరి నువ్వే ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు వేసినావు? 2 ఏళ్ళు ఎందుకు తీసుకున్నావు? ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం కాగానే అపోయే పనుంటివి. రాగానే చేస్తే అది కక్ష తీసుకున్నట్టుగా ఎందుకు? సిబిఐ బాగా చెప్తే కక్ష తీసుకుంటే ఎందుకు అవుతుందండి? దేనికైనా డ్యూ కోర్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని అన్ని ఫాలో అవ్వాలి కదా. మరి జ్యుడిషియల్ రిపోర్ట్ ఇచ్చిన యాక్షన్ ఏది? మరి అదే యాక్షన్ కదా సిబిఐకి అప్పగించడం కాదా? మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఇచ్చినావు? నిజాలు తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేసినావు? మరి స్పష్టంగా ఉంది కదా అందులో. మూవ్ ఆన్, ప్రొసీడ్, లీగల్గా ప్రొసీడ్గా. ఇప్పుడు సిబిఐ కప్ప చెప్తా అంటావు. సో బాల్ ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్. That is okay, but why did you delay to transfer the ball to CBI court? Delayed by 2 years. Why? What is going to happen in ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇవన్నిట్లో ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? అన్ని అప్పచెప్పురు. మరి ఇప్పుడు వేరే కూడా అప్పచెప్పాయి సిబిఐకి. మళ్ళీ అందులో కూడా స్పెసిఫిక్ కేస్ టు కేసే మేము సిబిఐకి అప్పచెప్తామన్నాడు. అప్పచెప్పాయి ఎందుకు? ఏ మర్మమేంది దాని వెనుక? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక నవ్వు చెప్పారు, నవ్వు కాదు ఆన్సర్. ఏమై ఉంటుంది? దానికోసం సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఇప్పుడు. అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీలే అవుతాయా? సో ఇవన్నీ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ కరప్షన్. ఓకే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ కరప్షన్. డిలేయింగ్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ కరప్షన్. సో దే ఆర్ డిలేడ్. వై డిడ్ యు డిలే? కరప్షన్ ఉన్న రోజులు ఏ రాష్ట్రము, ఏ పట్టణము, ఏది కూడా ప్రగతి అన్నది ఉండదు. ఇంత మీరిపోయిన కరప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా డిలే అవుతోందంటే వీళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నారు కావాలి. అంతే కదండి, దానికి ఏం పెద్ద దానిలో రాకెట్ సైన్స్ ఏముంది, అంతే కదా. ఓకే, సో దిస్ విల్ కంటిన్యూ అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ ఎలక్షన్స్. That I cannot say as BJP MP.
ఈ సిబిఐ అరెస్ట్ చేయలే బీజేపీ కలిసిపోయింది అంటే అరెస్ట్ చేసింది 3 నెలలు కాగానే. అంత లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో డ్యామేజ్ చేయాల్సింది మీడియా పరంగా డ్యామేజ్ చేసిండ్రు. మరి అరెస్ట్ చేసారు కదా. మరి ఈ సిబిఐ కూడా మీడియా నడిపిస్తుంది అండి సిబిఐని. ఇప్పుడు ఆ కేసు ఇంకా ఉందా, క్లోజ్ అయిపోయిందా, మళ్ళీ ఇంకేమైనా ఉంటుందా? నడుస్తుంది కదా కేసు. 4-5 నెలలు జైలుకు పోయించారు కదా మేడం. ఆయన మన సిసోడియా పోయి వచ్చిండు, కేజ్రీవాల్ కూడా వెళ్ళిండు, అందరు పోయి వచ్చిండ్రు, మేడం కూడా పోయి వచ్చింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు